గవర్నమెంట్ ప్రకటన చేసింది. ఏం చేసింది? ఇక్కడ ఫార్మా కంపెనీ పెడతాము, రైతులందరూ కూడా భూములు చేయడానికి సిద్ధం ఉంటే చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధం ఉంది, మీకు లాభ నష్టాలు ఏమున్నా కూడా చేయడానికి సిద్ధం ఉందని ప్రభుత్వం ప్రకటించింది. కరెక్ట్గా ప్రకటించారు. ప్రకటించిన తర్వాత అక్కడ ఉన్న అకింపేట గ్రామస్తులు, తర్వాత ఈ లగచర్ల గ్రామస్తులు అందరూ కూడా కలిసి మంచిగా ఉందని చెప్పి మొత్తం ర్యాలీ తీశారు, సైకిల్ కూడా ర్యాలీ తీశారు. అయితే అక్కడ మల్లికార్జున అంటాడు దాదాపు ప్రభుత్వ భూమి 50 ఎకరాలు ఆక్రమించాడు. ఆక్రమించిన తర్వాత ఈ కంపెనీ పెడితే మొత్తం పోయిందేమని చెప్పి అక్కడిక్కడ చాలా మంది రైతులందరూ కూడా వెనక దగ్గర మన పిల్లలకు గొర్రెలు వస్తాయి, మనం బతకొచ్చు, ఈ భూమిలో డబ్బులు వస్తాయి అనే దాని మీద వాళ్ళంతా ఆలోచన చేసి తగ్గిన తర్వాత ఈ లగ్గ తర్వాత రేపు కేటీఆర్ ఇక్కడ ఉండి ఆ నరేంద్ర రెడ్డికి చెప్పి మన చదువుతో కూర్చుంటావా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో చేస్తే మనం హైలైట్ అవుతాం, ఎవరి దగ్గర కావు, అందుకని ఈ పని చేయమని చెప్పి ఈడ ఉండి అంత రండ పని చేసిన కేటీఆర్ ఇవాళ లవడా తీసుకుపోయి ఎస్సీ కమిషన్ పెడతావా? నువ్వు నీ అయ్యా నీ బావ నీ చెల్లె అందరు పోయి, లేకపోతే లగచర్ల ఇష్యూ మీద మాట్లాడే నైతికత కూడా కేటీఆర్ సందర్భంగా చెప్తున్నాడు. ఎందుకు కూడా నువ్వు అంటే లవడా ఇష్యూ ఇది, లవడా ఇష్యూ అయింది, లవడా సమస్య కాదు కదా. ఆ పడగల్లో పారిశ్రామిక విధానాన్ని డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. అది ఒక లవడగా ఒక బీసీలుగా ఏం కాదు, అది ప్రజాసేకరణ ద్వారా ప్రభుత్వానికి కావాల్సిన భూములు తీసుకోవడానికి, దానికి నష్టపరిహారం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అటువంటి అప్పుడు మీరు ఆడికేది లవడాలు పంపుతారు, మీరు పో, నువ్వు లవడాలు నువ్వు ఇది మార్చుకొని పో. కనుక మీరు ఆడ 8 మందిని దాదాపు ఇవాళ లగచర్ల దుద్యాడ మండల కేంద్రంలో కలెక్టర్ గారు టెంట్ వేస్తే అటు పోయిండు. కలెక్టర్ గారు అక్కడ పోయింది, వెంకరెడ్డి గారు అక్కడ పోయి సమావేశం పెట్టిన వాళ్ళు. సమావేశం పెడితే ప్రీ ప్లాన్ గా మందు దాపించి ఆ లగచర్ల కాడ ఒక రాయి కూడా దొరకదు. ఆ ఊళ్ళే హనుమాన్ చౌరస్తారా హనుమాన్ గుడి పక్కన రాయి ఉన్నది, కర్ర ఉన్నది, ఏది ఉన్నది. అప్పటికే వీళ్ళు రాళ్ళు కర్రలు తెప్పించుకొని పక్కన పెట్టుకొని ఆడ ఉన్న కలెక్టర్ చక్కగా లగచర్లకు పిలిపించడం జరిగింది. కలెక్టర్ కూడా అరే ప్రజలు ఉన్నారు కదా, ప్రజల దగ్గర పోవాలి కదా అని కలెక్టర్ పోవడం జరిగింది. కనుక ప్రీ ప్లాన్ గా కలెక్టర్ మీద దాడి జరిగింది. ఇవాళ మీ దగ్గర మీరు చేసిన మీ పాలనలో కలెక్టర్ కాలు మొక్కించుకున్నారు, కానీ ఇక్కడ కలెక్టర్ మీద దాడి చేస్తా ఉన్నారు. మీరేమో కలెక్టర్ కాలు మొక్కించుకున్నారు, కానీ ఇక్కడేమో కలెక్టర్ మీద దాడి చేస్తా ఉన్నారు. కానీ మీకు ఐఏఎస్ వ్యవస్థ మీద కానీ అడ్మినిస్ట్రేషన్ మీద కానీ మీకేమైనా అవగాహన ఉంటే మొత్తం మనం క్షమాపణ చెప్పాలి. అక్కడ జరిగిన దాడికి, అక్కడ జరిగిన దాడికి మీకు క్షమాపణ చెప్పాలి. ఇవాళ నేల దరిద్రను లారీతో దక్కించిన దుర్మార్గమైన వ్యవస్థ ఇది. ఇవాళ కోడి పూల కోసం పట్టాలు ఏమని అడిగితే దుశ్శస్త్ర పరవాలు చేసిన మీరు ఇవాళ నమ్మడం కోసం గిరిజన కోసం మాట్లాడిన నైతికత మీకు. మీరు ప్రభుత్వాన్ని బదనాలు చేయాలని కింద మీద పడి ఇవాళ మీరు టీఆర్ఎస్ తీసుకొని టీఆర్ఎస్ చేసింది, భారత రాష్ట్రం చేసుకోరు, భారత రాష్ట్రం చేసి భాగవతం పడాలనుకున్నారు. నీ భాగవతాన్ని తెర జరిగింది, ఇంకా ఏడాది భాగవతం